ఈ వీడియోని చివరి వరకు చూసారంటే పడుకొని ఉన్న వాళ్ళు కూడా చకచకా లేచేసి బద్ధకంతో వదిలేసిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు. ఆ మాత్రం ఉంటుంది మరి తేజూస్ ఐడియాస్ వీడియోస్ అంటే. హలో అండి, నమస్తే, వనకం, ఆదా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజూస్ ఐడియాస్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించాలి అనుకుంటున్నాను. ఫస్ట్ లేస్తూనే బయట అయితే నీళ్ళు చల్లేసి వస్తానమాట. మార్నింగ్ 5:30కి కంపల్సరీ లేస్తాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా నా కోసం నేను కొద్ది టైం అయితే స్పెండ్ చేసుకుంటాను. ఆ రోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయి అనేసి ఆలోచించుకుంటాను, స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటాను. అలాగే హాట్ వాటర్ తాగేసి అలా కొద్దిసేపు వాక్ చేసి బయట ముగ్గు వేసి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి వీడియో ఆన్ చేస్తానమాట. బయట అస్సలు ఆన్ చేయనండి, ఇది పల్లెటూరు కదండా, ఇంకా మరి అందరూ ఎగతాలు చేసేస్తారు, అందుకే బయట ఆన్ చేయను. ఇంకా వచ్చేసి రోజు కూడా సందులో మొత్తం క్లీన్ చేస్తాను. అంటే పిల్లలు ఎక్కువ కదా, పైన కింద అందరు చాలా 7 మెంబర్స్ పిల్లలు ఉన్నారన్నమాట. తొక్కుడు ఎక్కువ కాబట్టి మొత్తం కూడా క్లీన్ చేసేసి వచ్చేసరికి పాప అయితే లేచునింది. ఇంకా పాపకి పాలు కాంచేసి పాపకి పాలు తాపిచ్చేసాను. ఇంకా టమ్మీ మొత్తం ఫుల్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉందన్నమాట. ఫుల్గా జలుబు జ్వరము ఇలా ఉన్నాయన్నమాట, అందుకే అస్సలు ఉండట్లేదు. ఇంకా టీ అయితే తాగుతున్నాను. టీ తాగితేనే నేనైతే వర్క్ చేసుకోగలను అనమాట. టీ అనేది నా ఎనర్జీ బూస్టర్ అండి. ఏం చేద్దాం మరి, టీ తాగకుండా ఉండలేను కాబట్టి టీ అయితే తాగేస్తున్నాను. ఇంకా పాపకల్లా గరుడ గమన సాంగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా హరి వచ్చాడు చేను దగ్గరికి వెళ్ళి. హరి ఉన్నప్పుడు పాపను హరికి ఇచ్చేసి పెద్ద పెద్ద పనులు ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసుకుంటాను. ఆ తర్వాత చిన్నవి అనేవి పాపను ఎత్తుకొనే చేసుకోవచ్చు కాబట్టి ఇంకా ఇల్లు మొత్తం కడుగుతున్నాను అనమాట. మనం మాప్ పెడుతుంటే ఎందుకంటే కసకస అనిపిస్తుంది. నేను రోజు మాప్ పెడతాను, కానీ ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలు ఏమంటే తిని కింద పోసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మనకు బంకగా ఉందన్నమాట నేలంతా కూడా. అందుకే అలా నీళ్ళు పోసి తోసేస్తున్నాను. ఎంతసేపు మహా అంటే ½ అన్ అవర్ ఇల్లు మొత్తం కూడా నీట్గా ఉంటుంది అనేసి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మాప్ పెట్టిన దానికంటే ఇలా కడిగినప్పుడు చాలా తెల్లగా కనిపిస్తాయి బండలు. చాలా మైండ్కి కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అలా చూసుకుంటూ ఉంటే. ఇంకా అలా నీళ్ళు మొత్తం కూడా లాగేస్తున్నాను అనమాట. నిజంగా నన్ను మొన్న అయితే నీళ్ళు సరిగ్గా లాగ కింద పడ్డాను. అందుకే ఇప్పుడు 2-3 టైమ్స్ లాగేస్తాను. కింద పడక ముందే జాగ్రత్త పడాలి కదండి మన కోసం మనము. ఇంకా ఈరోజు అయితే 12 మెంబర్స్ మనుషులు అయితే వచ్చారనమాట పొలంలో పని చేయడానికి. ఇంకా వాళ్ళ కోసం ఒక సైడ్ అన్నము, ఇంకొక సైడ్ చింతపండు పచ్చడి చేస్తున్నాను అనమాట. ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, చింతపండు, ధనియాలు, టమాటో, ఇంట్లో ఉండేటివన్నీ కూడా వేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పచ్చడి చేసి పంపిస్తూ ఉంటాను అనమాట. వాళ్ళకి కూడా డిఫరెంట్ టేస్ట్ చూపించాలి కదా. యూట్యూబ్లో సెర్చ్ చేసింది మన కోసమే కాదు కదా, మరి వాళ్ళకి కూడా టేస్టులు చూపించాలి కాబట్టి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త రకం చేసి పంపిస్తూ ఉంటాను. అలా ఆ పక్క ఈ పక్క పెట్టాను. అవి రెండు కుక్ అయ్యేలోపు నైట్ తోంపెట్టుకునే గిన్నెలన్నీ కూడా సర్దేస్తాను. ఈరోజు గిన్నెలు అయితే ఎక్కువ భారీగా ఉండిపోతాయండి. అసలు నాకు రోయింపే గిన్నెలు తోమడం అని, ఎంత పనులైనా చేస్తాను కానీ ఈ గిన్నెలు తోమాలంటే చిన్న రోయింపు కాదు నాకు. ఇంకా అలా అవి అయిపోయేలోపు ఇవి కూడా తోమేస్తున్నాను అనమాట. ఎన్ని గిన్నెలు ఎందుకున్నాయి నైట్ తోమితే అని అనుకుంటున్నారా? నైట్ మళ్ళీ వేరే 2 మనుషులు వచ్చారనమాట. నైట్ కరెక్ట్గా 8:30కి అన్నం చేశాను. మేము తినేసి పడుకున్న తర్వాత వాళ్ళు వచ్చి అన్నం లేదు, మేము పొద్దునే పనికి రాలేము, ఆకులు కోయలేము అనేసరికి ఇంకా మనకి వాళ్ళే కదా కావాల్సింది, ముఖ్యం కదా అనేసి అప్పుడు అన్నం చేసి పంపించాను. ఆ గిన్నెలని ఇంకా నైట్ 9:30కి తోమే ఓపిక లేక ఇంకా మార్నింగ్ అలా సింక్లో వేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. సింక్లో ఉంటే అంత గలీజ్గా అనిపించదు, కౌంటర్ టాప్ మీద వదిలేసామంటే పొద్దున్నే అసలు అదే డీమోటివేటింగ్ అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి కాదు. అందుకే సింక్లో వేసాను కాబట్టి మొత్తం సింక్లో గిన్నెలన్నీ కడిగేశాను. సింక్లో గిన్నెలు కడిగేసే లోపు అక్కడ అన్నము కూర పచ్చడి కూడా అయిపోయిందనమాట. ఇంకా పిల్లల దగ్గరకు వచ్చేసాను. ఆ పాపకి, చిన్న పాపకి స్నానం చేయించేసాను. ఇంకా పెద్ద పాప కూడా లేచింది. పెద్ద పాపకి స్నానము, జడలు ఇవంటే రోయింపు అనమాట. అస్సలు తనకి ఇష్టం లేదు. జడ వేస్తుంటే అబ్బా నొప్పి అంటుంది. స్నానం చేయమంటే నువ్వు గట్టిగా రుద్దుతావు అంటుంది అనమాట. ఇంకా ఏవో ఒకటి సాకులు, సోది మాటలన్నీ మనకి అలవాటే కదా, అవన్నీ చెప్తూ అలా జడలేస్తున్నాను అనమాట. ఇవి రబ్బర్లు ఎందుకు అండి, రిలయన్స్ స్మార్ట్ బజార్లో తెచ్చాను రాజంపేటలో. ఒక రబ్బర్ వేసామంటే పటక్ మంది అయిపోతుంది 5 నిమిషాలకే. అందుకే 2 రబ్బర్లు వేస్తున్నాను, బాగా బలంగా స్ట్రాంగ్గా ఉండాలనేసి షన్నుకి. లేకపోతే ఏమవుతుందంటే పిచ్చి దానిలాగా ఉంటుంది. పక్కన పిల్లల్ని చూస్తే వాళ్ళు ఏంది అంత నీట్గా ఉన్నారు, మన పిల్లలు ఏంది ఇలా ఉన్నారు, నేను జడేసాను కదా, మళ్ళీ బయట వాళ్ళు ఏమనుకుంటారో, ఇది పల్లెటూరు కదా, ముందే ఒకరి మీదనే పడి ఉంటారు, పక్కన వాళ్ళ మీద. పక్కన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం తిన్నారు, ఇలా మన దానికంటే పక్కన వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి కాబట్టి
పిల్లల్ని అయితే నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకొకటి కూడా అనలేండి, నాకు కూడా ఇష్టము. నేను కూడా స్టైల్గా ఉండేదాన్ని ఒకప్పుడు. ఇంకా ఇప్పుడంటే ఇద్దరు పిల్లలతో బిజీగా అయిపోయి నా కోసం నాకు టైం అయితే లేదనమాట. ఇక్కడ షన్ను అలా టచ్ చేస్తే అప్పుడే 8 మంత్స్కే గట్టి కోపం అయితే వచ్చేస్తుంది చిన్న పాపకి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇంట్లో చిన్న పిల్లలు అనేది స్ట్రాంగ్ అనమాట. షన్ను ఏమో కొద్దిగా మెతక అనమాట. అంటే నేనే అలవాటు చేశాను అలాగే సైలెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళక ఇంట్లోనే ఉంచి అలా చేశాను అనమాట. అప్పుడే పాప అయితే బట్టలు నాశనం చేసేసుకునింది. ఇంకా అందుకు మళ్ళీ బట్టలు చేంజ్ చేసి ఫేస్ వాష్ చేసి బొట్టు అయితే పెడుతున్నాను. ఈ మధ్య అచ్చులు తెచ్చాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్ బొట్టు పెడుతున్నాను. ఈరోజు అయితే హార్ట్ షేప్ని కిందికి తిప్పించి పెట్టాను అనమాట. షన్ను ఆ పాప పెడుతున్నా నాకు పెట్టట్లేదు అనేసి కుళ్ళుతో వచ్చేస్తుంది. నిజంగానండి ఇప్పుడు అనిపిస్తుంది, అరే నేను కూడా ఇలానే ఉండేదాన్ని కదా, మా అమ్మ కూడా ఇలానే బాధపడుతూ ఉండేదేమో పెద్ద పాపకి ఎందుకు ఇలా కుళ్ళు వచ్చిందని. ఏం చేద్దామండి, అలా వచ్చేస్తుంది అనమాట అది మనసులో నుండి. అందుకే నేను ఆ కుళ్ళు పడితే మళ్ళీ ఇంకా చిన్న విషయంలో కూడా చిన్నపాపను చూసుకుంటుంది అని అనిపిస్తుందేమో అనేసి ఇద్దరిని కూడా ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఏంటమ్మా నువ్వు కూడా రా అమ్మ, నీకు కూడా పెడతాను, ఇదేముంది ఇద్దరు ఒకటే నాకు అని అలా మాట్లాడుతూ పెట్టేస్తాను అనమాట. ఇంకా చిన్నపాపకి ఐబ్రో పెన్సిల్ కనిపించదు అస్సలు. నిజంగా అండి, కాటుకలు ఎన్ని డబ్బాలు తెచ్చుంటాను. ఆ పిల్లకి ఎన్ని డేస్ అయిందో కానీ పుట్టి, కాటుకలు మాత్రం ఒక 30-40 తెచ్చుంటాను అనమాట. అసలు ఒక చోట పెడతానా మళ్ళీ గుర్తుండదు. ఇంకా అలా ఐబ్రో పెన్సిల్ కనిపించగా ఇయర్ బడ్స్తో పెడుతున్నాను అనమాట. కాటుకు తీసుకొని చూడండి ఎంతగా ఏడుస్తుందో, అసలు పెట్టించుకోదు. ఇంకా పౌడర్ పూసేసి ఇంకా ఇద్దరం కూడా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా ముగ్గురం కూడా రెడీ అయిపోయినాము. ఇంట్లో ముగ్గురం కూడా రెడీ అయిపోయి ప్రశాంతంగా ఉంటే హరికి చాలా ఇష్టము. ఇంకా హరి వచ్చే టైం కల్లా నేను దీపం పెట్టేయాలి, లేకుంటే నా చెవులో రామాయణాలు మోగుతాయి. అందుకే ఆ రామాయణాలు వినలేక నేనే ముందే పూజ కంప్లీట్ చేసుకుంటాను. అది కాక మార్నింగే కంప్లీట్ చేస్తాను. ఈరోజు ఇంకా కూలోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నం చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అది కాక పాపకి హెల్త్ బాగాలేదు, ఏడుస్తూ ఉంది. రెండింటిని మేనేజ్ చేసుకుంటూ పొద్దున్నే పెట్టుకోలేకపోయాను అనమాట. ఈరోజు వేరే వర్క్స్ కూడా ఉన్నాయి, బయటికి వెళ్ళే వర్క్స్, అటు ఇటు చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నాను. పాప చూడండి ఎంత చక్కగా చూస్తుందో, కెమెరాలో తను చూసుకుంటుంది, అలాగే నన్ను చూస్తుంది అనమాట. నువ్వా లేదా, అక్కడేంటి అంత తెల్లగా కనిపిస్తున్నావు, ఇక్కడేంటి ఇంత నల్లగా ఉన్నావు అనేసి అలా చూస్తూ ఉందనమాట. అగరబత్తిలు దీపారాధన అయితే చేసుకున్నాను. నాకు ఒక డౌట్ అండి, అసలు దీపారాధన అనేది అగ్గిపెట్టెలతో వెలిగించాలా, దీపం అనేది ఏకహారతితో వెలిగించాలా, అగరబత్తిలు వెలిగించాలా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాతో షేర్ చేయండి ప్లీజ్. అసలు నాకు దీనికి డౌట్కి నాకు క్లారిటీనే లేదనమాట. ఈరోజు పాపకి చాలా హాస్పిటల్స్లో చూపించామన్నమాట, కానీ తనకి తగ్గట్లేదు. అందుకే ఈరోజు వేరే చోటికి వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను, నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, దానివల్ల రిజల్ట్ ఉందా లేదా అనేసి. ఇంకా ఇలా హరికి ట్రైన్ దగ్గరికి వెళ్ళి అన్నం ఇచ్చే టైం లేదు, త్వరగా వెళ్ళిపోవాలి కోడూరుకి అనేసి ఇంకా అన్నం అంతా ఇలా టబ్లో పెట్టేస్తున్నామంట. పెద్ద టిఫిన్స్ లేవు కాబట్టి ఇలా టబ్లో తడి క్లాత్ వేసి అన్నము ఒక దాంట్లో పచ్చడి ఒక దాంట్లో మజ్జిగ వేసి ఇచ్చేస్తే వాళ్ళ అన్న అయితే తీసుకెళ్తాను అని అన్నాడు. ఇంకా పెడుతున్నాము. పాపకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. అస్సలు ఉండలేదు. వాళ్ళ నాన్న వస్తే నా దగ్గర నన్ను అస్సలు పట్టించుకోదు. నువ్వెవడవే, నేను నిన్ను చూడలే, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తుంది అనమాట. ఇంకా అలా వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటే ఇంకా నేను కూడా అటు ఇటు తిరుగుతూ పనులన్నీ కంప్లీట్ చేసుకుని నేను రెడీ అవుతూ, షన్ను ఒకటే కాబట్టి తనకి కూడా టిఫిన్ పెట్టేసి వెళ్దాము అని రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చిందా? అసలు మీకు కొద్దిగా మోటివేషన్ అనిపించిందా? మీరేమేమి పనులు చేస్తారు? అసలు మార్నింగ్ మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకుంటారా లేదా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే కంపల్సరీ మార్నింగ్ టైమ్స్ ఒక ½ అన్ అవర్ అనేది నా కోసం నేను టైం స్పెండ్ చేయడానికి నేను కేటాయించుకుంటానండి. ఎందుకంటే మన కోసం మనము ఇప్పుడు పొద్దున్నే లేచిన దగ్గర నుండి మనకు టైం దొరకదు కాబట్టి ఒక ½ అన్ అవర్ ముందైనా లేచి మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ. మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. ఎప్పుడు మన పిల్లలు మన హస్బెండ్ బాగుంటే చాలు అనుకుంటే ఎలా అండి? మనం కూడా బాగుండాలి కదా. మనం బాగుంటే వాళ్ళు ఇంకా బాగుంటారు. సో ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో. మీకు నచ్చితే ఈ వీడియో లైక్, షేర్